హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శస్త్ర యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ మీద ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ. శస్త్ర యూనివర్సిటీలో మరి ఎలా జారాలి, మరి అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి. జస్ట్ ఇక్కడ శస్త్ర యూనివర్సిటీలో మీ అందరికీ తెలుసు, మీ ఓన్లీ జేఈ ద్వారా మాత్రం తీసుకుంటారు. జేఈ ప్లస్ ఐపీఈ మార్క్స్ ద్వారా మాత్రం తీసుకుంటారు. ఓన్లీ జేఈ ప్లస్ ఐపీఈ మార్క్స్. జేఈ ఉంటే రెండు మరి రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి జేఈలో ఎంత స్కోర్ ఉండాలి, ఇక్కడ సీట్ రావాలంటే అదేవిధంగా ఐపీఈలో మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శస్త్ర కూడా మంచిదం, నెంబర్ 1 హ్యాపీగా. కొద్దిగా జేఈ కొద్దిగా పాస్ అయిన వాళ్ళకి, కొద్దిగా జేఈలో ఎక్కువ పర్సంటేజ్ రాకుండా కొద్దిగా 94, 95 ఆ ప్రాంతంలో వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా సపోజ్ ఒక స్టూడెంట్కి జేఈలో మరి జనరల్ స్టూడెంట్స్ ఉన్నారు, జనరల్ అనుకోండి, జనరల్ ఎస్పెషల్లీ 93 అంటే వీళ్ళకి ఎక్కడ సీట్ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ 93 జేఈలో 93 సీట్ రాదు వీళ్ళకి. కానీ ఐపీఈ మార్క్స్ ఉంటే వీళ్ళకి తిరుగులేదు ఇక, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి జనరల్ 93 కానీ 94 కానీ 95 కానీ ఇలా వచ్చినప్పుడు ఏమైతే 95 అనుకోండి, 95 జనరల్కి పెద్దగా కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ మంచి టాప్ కాలేజీల్లో సీట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అప్పుడు ఐపీఈలో మనకి 1000 కదా స్కోరు, మీకు 990 మార్క్స్ కానీ 980 మార్క్స్ కానీ ఇక్కడ వస్తే మీకు హ్యాపీగా ఇక్కడ శస్త్ర యూనివర్సిటీలో చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ అడ్మిషన్స్ గురించి ఒక్కసారి ఇంకా ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం. ఈ శస్త్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒకసారి స్టూడెంట్స్కి మళ్ళీ రిపీట్ చేస్తా జస్ట్ మినిట్. మనకి 2 క్యాంపస్లు ఉంటాయమ్మా, తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్. తంజావూరు క్యాంపస్లో ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి. అప్లికేషన్ స్టార్ట్ మార్చి 27 నుంచి స్టార్ట్ అవుతుందేమో. మరి అప్లికేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి జూన్ 6. ఇక్కడ మెయిన్ ఏంటంటే రెండు ఉంటాయి మీకు. ఫస్ట్ సెషను ఉంటుంది. ఫస్ట్ ఏమో వీళ్ళు అడ్మిషన్స్ ఓన్లీ ఫస్ట్ ఎక్కడ చేస్తారు, ఓన్లీ జేఈ ద్వారా మాత్రం తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఐపీఈ ద్వారా రావు కదా, ఏప్రిల్లోనే వీళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఓన్లీ జేఈ స్కోర్ మీద మనకి జేఈ ఎప్పుడు వస్తుంది, మనకి జేఈలో ఏప్రిల్ 2nd వీక్లో ఆ టైంలో జేఈ రిజల్ట్స్ వస్తాయి. ఆ టైంలో ఇమ్మీడియట్గా మనము శస్త్రాకి కానీ మీరు అప్రోచ్ అయినట్టు ఈ విల్ గెట్ డెఫినెట్లీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం. మనకి ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి తంజావూరు క్యాంపస్, కుంభకోణం క్యాంపస్. తంజావూరు క్యాంపస్లో మనకి బీటెక్ స్పెషలైజేషన్ చూసినప్పుడు ఎక్కువ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇక్కడ బీటెక్ ఎక్కువ ఉంది. మీకు బయో ఇంజనీరింగ్ ఉంది, డిఫరెంట్ బయో కెమికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, నెట్వర్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా చాలా ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఉన్నాయి. ఇక కుంభకోణం అంటే జస్ట్ 2 బ్రాంచ్లు ఉంటాయి. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఒకటి ఉంటుంది, ఈసీఈ బ్రాంచ్ ఉంటుంది, చెన్నై బ్రాంచ్లు ఏమి ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా తంజావూరు క్యాంపస్లో ఎక్కువ ప్రిఫర్ చేయాలమ్మ, ఎందుకంటే ఇక్కడ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రెండోది కుంభకోణంలో మనకి ఇక్కడ సిఎస్సి అండ్ ఈసీఈ మాత్రమే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ గమనించగలరు. ఇక్కడ స్టూడెంట్స్ మరి మనం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ అడ్మిషన్ టు బీటెక్ 5-year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి. ఫేజ్ 1 ఇక్కడ 2 ఉంటాయమ్మ, ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 1 50% ఆఫ్ సీట్స్ విల్ కవర్ అప్ 50% రిమైనింగ్. ముందు ఏం చేస్తారంటే, ముందు సింపుల్గా మనం లేమ్యాన్ బ్యాచ్లో మాట్లాడుకుంటే ఫేజ్ 1 కండక్ట్ చేస్తాడు వీడు. ఫేజ్ 1 ఫిల్స్ అప్ ద 50% ఆఫ్ ద సీట్స్. ఫేజ్ 1 అడ్మిషన్స్ విల్ బి బిగిన్ ఇన్ ఏప్రిల్ 2026లో ఫేజ్ 1 అవుతాయి. ఎందుకు అవుతాయి, యాజ్ సూన్ యాజ్ జేఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ షల్ బి డన్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్. మనకి సెకండ్ వీక్ ఏప్రిల్ 2nd వీక్లో ఏంటంటే జేఈ సెషన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి అందరికి కూడా మరి ఎంత పర్సంటేజ్ వచ్చింది యాక్యురేట్. ఇప్పుడు మన దగ్గర వీఆర్ హ్యావింగ్ రైట్ నవ్ ఓన్లీ జనవరి రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్ రిజల్ట్స్లో వస్తే మనకు 100% రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఏప్రిల్ సెషన్లో. మనకి ఏప్రిల్ 2026లో ఏంటంటే 2nd వీక్లో అప్పుడు మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ స్కోరు పర్సంటైల్ హైయెస్ట్ స్కోర్ ప్రయారిటైజ్డ్ ఇంక్లూడింగ్ సెకండ్ సెషన్ ఇంప్రూవ్మెంట్. సెకండ్ సెషన్ జరిగింది కదా ఇంప్రూవ్మెంటు. తర్వాత
కంబైన్డ్ మెరిట్ స్కోర్ 50% వెయిటేజ్ జేఈ మెయిన్ ప్లస్ ఐపీఈ స్కోర్ స్ట్రీమ్ 1. ఇక్కడ 2 విధాలుగా ఉంటాయని చెప్పాను కదా, మీరు క్లియర్గా కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాదు. మనకి అడ్మిషన్స్ ఫేజ్ 1, తర్వాత ఇక్కడ ఫేజ్ 2. ఫేజ్ 2ని వీళ్ళు హైలైట్ చేయలే. ఫేజ్ 1 ఎప్పుడు అవుతుంది? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 అడ్మిషన్ అంటే ఏప్రిల్ ఎండ్ ఆ ప్రాంతంలో. ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి జూను. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ తర్వాత మనకి ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ 2లో స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. ఫేజ్ 1 వచ్చేసి ఓన్లీ జేఈ మీద తీసుకుంటారు. ఓన్లీ జేఈ, అది గుర్తుపెట్టుకు అర్థం చేసుకొని క్లియర్గా. ఫేజ్ 1 అనేది ఓన్లీ జేఈ మీద తీసుకుంటారు. 50% సీట్స్ దీంతో ఫిల్ చేస్తారు. ఫేజ్ 2 అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2లో కంబైన్డ్ మెరిట్ స్కోర్ 50% వెయిటేజ్ గివెన్ టు ద జేఈ మెయిన్ 26%. 50% ఫేజ్ 2లో ఏం చేస్తారు? జేఈ ప్లస్ ఐపీఈ. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇది క్లియర్గా అంటే ఇన్ఫర్మేషను క్లారిటీగా ఉండాలి, లేకపోతే స్టూడెంట్స్కి కొంతమందికి అర్థం కావట్లేదు పేరెంట్స్కి. ఫేజ్ 2లో మనకి జేఈ ప్లస్ ఐపీఈ తీసుకుంటారు. ఇది స్ట్రీమ్ 1. మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రీమ్ 1. స్ట్రీమ్ 2లో మనకి స్ట్రీమ్ 2లో ఓన్లీ ఐపీఈ మార్క్స్ తీసుకుంటారు. ద క్లాస్ టు అగ్రిగేట్ బోర్డ్ మార్క్స్ 100% వెయిటేజ్ టు హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ అగ్రిగేట్ స్కోర్స్ బికమ్స్. ఇది మా స్టూడెంట్స్ మనకి ఫేజ్ 1 వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మే ఓన్లీ జేఈ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2లో స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. స్ట్రీమ్ 1లో మనకి జేఈ ప్లస్ ఐపీఈ. ఎందుకంటే ఒక స్టూడెంట్కి సపోజ్ జేఈలో 95% వచ్చేది అంటే ఇక్కడ ఎక్కడికి మరి జోసాల సీటు వచ్చే సమస్య లేదు, అంటే రాదు, అంత మంచి సీట్ రాదు కంప్యూటర్ సైన్స్. తర్వాత అతనికి 990 మార్క్స్ వచ్చినాయి. ఈ 2 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ 2 కాంబినేషన్లు కానీ మీకుంటే సపోజ్ ఒక స్టూడెంట్కి 980 వచ్చినాయి బోర్డు మార్క్స్లో. ఈ 2 కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూసేద్దాము. ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈ యొక్క డీటెయిల్స్ ఎక్కడ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. మనము స్టూడెంట్కి పేరెంట్కి మనం చెప్పేది అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. అర్థమైతే ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోండి. మరి కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉండొచ్చు. మనకి శాస్త్ర యూనివర్సిటీలో ఇది ఫేజ్ 2 అనుకోవచ్చు. వీ కెన్ ఎజ్యూమ్ యాజ్ ఫేజ్ 2 అడ్మిషన్స్. ఫేజ్ 2 అడ్మిషన్స్లో మనకేంది జేఈ మెయిన్ ప్లస్ ఐపీఈ మార్క్స్. ఇట్లా వెయిటేజీ వీళ్ళు ఫార్ములా 0.25 185 మార్క్స్ ఇది పర్సంటైల్ ఇట్లా తీసుకుంటాడు. అది నో ప్రాబ్లం. ఇక్కడ స్ట్రీమ్ 2 మనం ఫేజ్ 2లో వచ్చేసి స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. ఓన్లీ స్ట్రీమ్ 2లో ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటారు. అంటే 2026లో వచ్చే ఇంటర్మీడియట్ మార్క్స్. సపోజు ఎవరికి అడ్వాంటేజ్గా ఉంటుంది? సిఎస్సి. నాకు సిఎస్సి కావాలి. 1000 మార్క్స్కి మీకు 989 మార్కులు అంటే 980 90 వచ్చిన వాళ్ళకి సీట్. ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చే కొద్దీ మీకు లాభమే, నష్టమైతే ఏమి లేదు. ఇది కట్ ఆఫ్ అనమాట. 989 ఈ బార్డర్, ఈ పైన 990 రావచ్చు, 991 రావచ్చు, 992, 993. చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి శస్త్రాలు ఇప్పటికీ చదువుతున్నారు. మంచిగా ఉంటుంది, హ్యాపీగా మీరు చదువుకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఫీజెస్ కూడా చాలా తక్కువ. శస్త్రాల్లో చేయాలని మీరు సంవత్సరానికి ఒక 2.5 లక్షలు ఖర్చు అవుతుంది, అంతమించి ఏం కాదు. అందులో మొత్తం 10 లక్షల్లో మీకు అయిపోద్ది. ఎటువంటి డొనేషన్ అయితే ఇక్కడ లేదమ్మా. ఇప్పుడు సపోజ్ సిఎస్సి చేయాలంటే 990, 991, 992, 990. మరి అదే సిఎస్సి ఏ డేటా సైన్స్ చేయాలంటే 982. అంటే ఎక్కువ సిఎస్సి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైన కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత సిఎస్సి ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 986 మార్కులు రావచ్చు, 987. అంటే కట్ ఆఫ్ కొంచెం ఒక మార్కు అటు ఇటు మీకు డెఫినెట్గా వస్తుందమ్మా. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా చేరారు. ఆల్రెడీ మన మెంటర్షిప్లో తీసుకున్న స్టూడెంట్స్ కొంతమంది రాని వాళ్ళు శస్త్రాకి వెళ్ళిపోయారు. సార్ నేను శస్త్రాకి వెళ్ళిపోతున్నానని ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
తర్వాత ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ రోబోటిక్స్ 985 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. సరే ఈసీఈ దీనిలో విఎల్ఎస్ఐ కానీ కమ్యూనికేషన్ ఈ సిస్టమ్స్లో కానీ 981 984 మార్క్స్ మీకు ఐపీఈ బోర్డులో వస్తే మీకు డెఫినెట్గా ఈ విల్ గెట్ శస్త్ర మంచి ప్రిఫరెన్స్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎంసెట్ కాలేజీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ లోకల్ కాలేజీలతో కంపేర్ చేసి శస్త్ర 100% బెస్ట్ అని నేను చెప్తాను. శస్త్ర ఈజ్ 100% బెస్ట్. సపోజ్ త్రిబుల్ చేస్తే మీరు 979 980 మార్కులు. ఇక్కడ మెకానికల్, సివిల్, కెమికల్, ఏరోస్పేస్, మెకాట్రానిక్స్ ఉండటం జరిగింది. ఇవి 975 మార్కులు మీకు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మరి జేఈ పర్సంటైల్ ఎంత రావు మనకి ఇక్కడ క్లారిటీ మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను. మనకి అడ్మిషన్స్ ఏమవుతాం ఫేజ్ 1 అడ్మిషన్స్, ఫేజ్ 1 ఫేజ్ 2 అడ్మిషన్స్ గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్స్ ఫేజ్ 1 స్టూడెంట్కి అర్థం కావాలి. అడ్మిషన్స్ ఫేజ్ 2 శస్త్రాల అడ్మిషన్స్ ఎట్లా అవుతాయి. ఈ ఫేజ్ 1 అడ్మిషన్స్ ఎప్పుడు అవుతాయి మనకి ఏప్రిల్ అవుతాయి. ఏప్రిల్ మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జేఈ రిజల్ట్స్ ఓన్లీ జేఈ కన్సిడర్ చేస్తారు. ఫేజ్ 1లో ఓన్లీ జేఈ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫేజ్ 2లో మనకు 2 ఉంటాయి గుర్తుపెట్టుకోండి. స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2. ఫేజ్ 2లో 2 ఉంటాయి. స్ట్రీమ్ 1 అంటే స్ట్రీమ్ 1లో మనకి జేఈ ప్లస్ ఐపీఈ. స్టూడెంట్కి అర్థం కావాలని ఒకసారి చెప్తున్నా, కొంతమంది పిల్లల పేరెంట్స్కి అర్థం కాదు. జేఈ ప్లస్ ఐపీఈ స్కోరు. స్ట్రీమ్ 2లో ఓన్లీ ఐపీఈ. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ ఆఫ్ చెప్పాము. 990 మార్కులు, 991, 992 ప్లస్ దీన్ని బట్టి వీళ్ళు స్కోర్గా ఎక్కువగా జేఈ ప్లస్ ఐపీఈ ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర జేఈ అనే ఒక ఆయుధం ఉంది గుర్తుపెట్టుకోండి. జేఈ అనే ఒక ఆయుధం ఉంది. సపోజు ఒక స్టూడెంట్ 95% వచ్చింది, తర్వాత ఐపీఈలో 980 మార్కులు వచ్చినాయి, 970 మార్కులు వచ్చినా కానీ ఆఖరికి మీ దగ్గర 900 మార్కులు వచ్చి జేఈలో వచ్చినా కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సీట్ రావాలంటే మీకు ఆల్రెడీ 95%, 94, తర్వాత 96% ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ అందరూ సమానులే, దానిలో ఎటువంటి తేడా లేదమ్మా. 95, 96, 97 కొంతమంది కంప్యూటర్స్ అంటే మనకు ఆల్రెడీ 97, 98 వస్తే బయట జోసాలని వస్తుంది కదా, ఇబ్బంది లేదు కదా. ఇక్కడ వచ్చే బ్యాచ్ అంతే అంది 95, 94, 90 బ్యాచ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి అంత కామెంట్లో పెట్టండి. స్టూడెంట్స్ కొంత మనకి స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 ఇవన్నీ ఎప్పుడు ఫేజ్ 2లో మాత్రమే ఈ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఫేజ్ 2లో ఈ అడ్మిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి శస్త్ర యూనివర్సిటీలో కట్ ఆఫ్ ఈ విధంగా మనకు 95, 94, 95 2 కలిపి ఉంటే మీ దగ్గర మంచి బలవంతులు అనమాట. మీరు ఆర్ఎల్ఎక్స్ బోర్నమీటర్ 2 మీ దగ్గర కలిసి ఉన్నట్టు లెక్క. జేఈ ప్లస్ ఐపీఈ మార్కులు డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్కి వచ్చినాయి అమ్మ. దీనిలో ఇది కూడా వదులుకోవద్దు, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. నేనేమంటానంటే మైండ్లో పెట్టుకోండి, కీప్ ఇన్ యువర్ మైండ్. మనం లాస్ట్ చివరి నిమిషం వరకు మనం ఎక్కడ చేరతామో మనకే తెలియదు. మరి ఇంటర్మీడియట్ కాలేజీల్లో మరి ఎంసెట్ కాలేజీల్లో చేరతామా, జోసా కాలేజీల్లో చేరతామా, తర్వాత శస్త్ర యూనివర్సిటీలో చేరతామా అనేది $1 మిలియన్ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని చూస్తూనే ఉండా. అది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.